హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే కొత్త జాబ్ ఓపెనింగ్తో మీ ముందుకైతే వచ్చేసా ఫ్రెండ్స్. జాబ్ రోల్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ సపోర్ట్ అనమాట. ఓకేనా? సో మనమైతే ఈ యొక్క వీడియోలో ఈ యొక్క హైరింగ్ గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుంటాం ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే అప్లై చేసుకున్న లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేశారు అనుకోండి, డైరెక్ట్గా వెబ్సైట్ ఉన్న పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో హ్యాపీగా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే ఈ యొక్క హైరింగ్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కిందని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను మీకైతే సమాధానం తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే కింద ఉన్న మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనం పెట్టే ప్రతి జాబ్ పోస్టింగ్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మీరు హ్యాపీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? సో మనకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనమైతే ఈ యొక్క హైరింగ్ గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? వచ్చేసి జాబ్ రోల్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ సపోర్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంపెనీ నేమ్ అయితే వాకృతి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. ఓకేనా? అలాగే జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 0 to 2 years అంటే ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. అలాగే 2 years లో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో సో వాళ్ళందరూ అయితే ఈ యొక్క జాబ్కి అయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే? సో అలా కిందకి వెళ్తే వాళ్ళైతే జాబ్ డిస్క్రిప్షన్లో కొన్ని పాయింట్స్ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ మీరు చూసుకున్నట్లు వచ్చేసి హ్యాండిల్ కస్టమర్ క్వరీస్ అండ్ కన్సర్న్స్ వయా వాయిస్ అండ్ సెమీ వాయిస్ సపోర్ట్ ఛానల్స్. అంటే సో కస్టమర్ యొక్క ప్రాబ్లమ్స్ మీరు త్రూ ఫోన్ కాల్ ద్వారా కానీ లేకపోతే చాట్ రూపంలో కానీ మీరైతే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్కి అయితే మీరు సొల్యూషన్ ప్రొవైడ్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ ఇన్ ఇంగ్లీష్ అండ్ వన్ రీజనల్ లాంగ్వేజ్. అంటే ఇంగ్లీష్తో పాటు ఒక రీజనల్ లాంగ్వేజ్ అంటే తెలుగు. సో ఎవరికైతే ఇంగ్లీష్ అని తెలుగు వచ్చో సో వాళ్ళందరూ అయితే ఈ యొక్క జాబ్కి అయితే హ్యాపీగా అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి రిజాల్వ్ ఇష్యూస్ ప్రాంప్ట్లీ వైల్ మెయింటైనింగ్ పాజిటివ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్. కానీ ప్రాబ్లం అయితే లేదు ఫ్రెండ్స్. కంపెనీ వాళ్ళు అయితే వాళ్ళు కంప్లీట్గా ట్రైనింగ్ ఇస్తారు. అంటే వాళ్ళు దేని మీద వర్కౌట్ చేస్తున్నారో సపోజ్ ఒక అమెజాన్ అనుకోండి. సో అమెజాన్ కస్టమర్స్ కాల్ చేశారు అనుకోండి. సో దీనిపైన వాళ్ళు అయితే కంప్లీట్ ట్రైనింగ్ ఇస్తారు అనమాట. సో అలాగే వాళ్ళు ఏ ప్రోడక్ట్ మీద అయితే వాళ్ళు వర్క్ చేస్తారో సో దానికోసం అయితే కంప్లీట్ మీకు అయితే ట్రైనింగ్ ఇస్తారు. సో కస్టమర్స్ అలా కాల్స్ వస్తాయి. సో వాళ్ళకి మీరు సమాధానం చెప్పాలని చెప్పి వాళ్ళకి కంప్లీట్గా ట్రైనింగ్ వేసి ఇస్తారు. ప్రాబ్లం అయితే లేదు ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లు వచ్చేసి క్వాలిఫికేషన్లో అయితే గ్రాడ్యుయేట్స్ ఆర్ అండర్ గ్రాడ్యుయేట్స్ అంటే ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేశారో సో వాళ్ళందరూ అయితే ఈ యొక్క జాబ్కి ఎలిజిబిలిటీ. నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేట్స్ అంటే ఇంటర్మీడియట్ ఎవరైతే చేశారో వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్కి అయితే ఎలిజిబిలిటీ. సో వీళ్ళందరూ అయితే హ్యాపీగా అయితే ఈ యొక్క జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఫ్లూయెన్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ అట్లీస్ట్ వన్ రీజనల్ లాంగ్వేజ్. అంటే ఇంగ్లీష్తో పాటు తెలుగు అయినా హిందీ అయినా తమిళ అయినా మరాఠీ అయినా సరే సో ఏదో ఒక లాంగ్వేజ్ వచ్చింది అనుకోండి. సో ఈ యొక్క అంటే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ప్రాబ్లం అయితే లేదు. ఇంగ్లీష్ ప్లస్ తెలుగు, ఇంగ్లీష్ ప్లస్ తమిళ్, ఇంగ్లీష్ ప్లస్ మరాఠీ. సో ఇలాగా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మోర్ ఇన్ఫర్మేషన్ చెప్పి కొన్ని పాయింట్స్ మెన్షన్ చేశారు. జాబ్ టైప్ వచ్చేసి పర్మనెంట్ జాబ్ అనమాట. అంటే మీకు వన్స్ జాబ్ వచ్చిందని అనుకోండి, ఈ యొక్క జాబ్ అనేది పర్మనెంట్ జాబ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రీ. సో ఇండస్ట్రీ వచ్చేసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో బీపీ వాయిస్ ప్రాసెస్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి రోల్ అయితే కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చి ఒక జాబ్ అనేది కంప్లీట్లీ ఫుల్ టైం జాబ్ అనమాట. అంటే వన్స్ మీకు జాబ్ వచ్చింది అనుకోండి, ఈ యొక్క జాబ్ అనేది ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. అంటే కొన్ని జాబ్స్ అనేవి కాంట్రాక్ట్ బేస్ లో ఉంటాయి అనమాట. కానీ ప్రాబ్లం అయితే లేదు. ఈ యొక్క జాబ్ అనేది ఖచ్చితంగా ఫుల్ టైం జాబ్ ఫ్రెండ్స్. ఓకేనా? సో అప్లై చేసుకున్న లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ లింక్ పైన మీకు ఇచ్చేసారు అనుకోండి. సో మీకు అలా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు హ్యాపీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే కింద మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే మనం ఈ ఛానల్లో డైలీగా జాబ్స్ అయితే పోస్ట్ చేస్తాము. సో ఎవరికైతే ఈ యొక్క జాబ్స్ కోసం చూసుకుంటున్నారో సో వాళ్ళకైతే ఖచ్చితంగా 100% హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.